నేను నిన్ను ఇప్పుడు లాగి పెట్టి కొడతాను, మూసుకుని కొట్టించుకోవాలి. అది నువ్వు కొట్టే బంగారం. ఇన్స్టా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2001. ఇది ఎప్పుడు పెట్టారు? 2001. బస్లో కూర్చొని కుర్చీ తను కలిసి ఎవడైనా సరే ఆడిపిల్లని గెలిచిందనుకో నా కొడక కుర్చీ మడత పెట్టి కొడతా ఇంటికి వచ్చి. ప్రపంచంలోనే లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు? లైక్ ఎంత తిన్నా ఇంచు గ్రామ్ కూడా పెరగరు చూడు వాళ్ళు. కుంభాలు తింటారు, గ్రామ్ కూడా పెరగరు. భూకంపం వచ్చినా కూడా అమ్మాయిలు చేయకూడని పని ఏంటి? ఆయిల్ పెట్టుకుని బయటికి రావడం. అయితే లవ్ లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మోసం చేస్తారు? ఈ జెన్యున్ లేని జనరేషన్ లా ఆ జెన్యున్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా కనిపిస్తారు. అనుకుంటారు అబ్బాయిలు మేమే చూస్తాం అమ్మాయిలను చూడనీకే బయటికి వస్తామని. అమ్మాయిలు కూడా వస్తారు, ఎందుకు రారు? కానీ ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పుకోరు అంతే. అయితే మీరు అట్లా అబ్బాయిలను చూడడానికి ఏ ప్లేస్ కి ఎక్కువ వెళ్తారు? సైలెంట్ గా ఒక అబ్బాయిని చూస్తే హింట్ ఇచ్చినట్టు నువ్వు వచ్చి నాతో మాట్లాడు అని అంతే. ఒక్కసారి చూస్తే కాదు, పదే చూస్తున్నా లేదంటే దాని ఇంటెన్షన్ అదే, అంతేనా? రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే ఇన్స్టా పాస్వర్డ్ కానీ లేకపోతే ఇంకేమైనా పాస్వర్డ్స్ నాకు ఇచ్చి చేస్తే ఆమె జెన్యూన్ లేదా అతడు జెన్యూన్. ఒకవేళ జెన్యూన్ కాకపోతే అమ్మాయినికి ఇన్స్టా పాస్వర్డ్ పెట్టి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి గ్యారంటీ ఏంది? అబ్బాయి ఇంకో అకౌంట్ లో యూజ్ చేయడానికి గ్యారంటీ ఏంది? మీరు అన్ని వీడియోస్ కి కూడా డ్రెస్సింగ్ తో సంబంధం లేకుండా రీల్స్ చేస్తారు. బాయ్స్ అంత పెద్ద తప్పులు ఏం చేసారు? ఎందుకు చెయ్యరు? సరే ఒక రెండు చెప్పండి పోనీ. జాదుగాలు బాయ్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం బాగా చేస్తారో అర్థం కాదు. అమ్మాయిలను ఇట్లా ఈజీగా పడేస్తారు, బకెట్ల బట్టలు ఒకవేళ నీ లవర్ నేను ఏమని పిలవాలి ఇఫ్ ఇన్ కేస్? నానా అంటే ఇష్టం. నువ్వు అయినా ఏమని పిలిస్తే నచ్చుతుంది? నేను ఓయానే పిలుస్తా. నార్మల్ గా ఆంధ్ర వాళ్ళు ఏవండి అని ఎట్లా పిలుస్తారో మొగుళ్ళని, మా తెలంగాణ వాళ్ళు లైక్ మొగుళ్ళని ఓయ్ అని పిలుస్తారు. ఓయ్ ఈస్ ఏ ఎమోషన్. గొడవలు జరుగుతుంటాయి లవ్ లో ఉన్నప్పుడు, బట్ ఆ గొడవలు క్రియేట్ అవ్వడానికి రీజన్ అమ్మాయిలు ఎక్కువ ఉంటారా అబ్బాయిలు ఎక్కువ ఉంటారా? ఈగోలు. ఇద్దరికి ఈగోలు ఎక్కువ ఉంటే గొడవలు వచ్చేస్తాయి. తను కాల్ కట్ చేసి నేను చేయాలి చేస్తాడులే అని, నేను కట్ చేస్తున్నా కదా చేస్తాడేమో అని తిను. ఇద్దరు అక్కడ ఈగోలు పెట్టేసుకొని ఉంటారు, కానీ కాంప్రమైజ్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఫుడ్ ఇష్టం, ఒక్కొక్కరికి క్యూట్ గా బతిమాలడం ఇష్టం. అదంతా ఎందుకులే కానీ ముద్దు పెట్టి సారీ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. కామన్గా మా ఫ్రెండ్సే కావచ్చు, ఎవరి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఒక అమ్మాయి ఉంటే సెట్ చేయొచ్చు కదా ఆబ్వియస్లీ. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే క్వాలిటీసే కానీ ఏదైనా కూడా. క్వాలిటీస్ అనేం లేదు, లైక్ అమ్మాయిలు ఎట్లాంటి అబ్బాయిలకు పడతారు? 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒకరు మనీ చూసి పడేటోళ్ళు ఉన్నారు, ఒకరు వాళ్ళు ఇచ్చే కేరింగ్ బట్టి. మోస్ట్లీ అయితే కేరింగే, అట్లా అని చెప్పి మనీ ఇచ్చి చూపించేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంటూ మొత్తం కేరింగ్ చూపిస్తే పడి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు. యా నిజమే. ఇన్స్టా రీల్స్ ప్రకారంగా మేము కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాం అనమాట. ఓకే, అందులో నుంచి ఈరోజు మా ఆడియన్స్ కోరిక మేరకు కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నా. ప్రపంచంలోనే లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు? లైక్ ఎంత తిన్నా ఇంచు గ్రామ్ కూడా పెరగరు చూడు వాళ్ళు. ప్రతి గ్యాంగ్ లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. కుంభాలు తింటారు, గ్రామ్ కూడా పెరగరు. మేము చూడండి, నేను చెప్పుకోవద్దు కానీ నేను తినను, బట్ ఎంతో తిన్నట్టు ఇంత పెరుగుతా. ఓకే, సో అట్లుంటుంది. వాళ్ళే లక్కీయెస్ట్ పర్సన్ అనమాట నిజంగా చెప్పుకోవాలంటే. సో ఇంకోటి, మీరు కొన్ని సాంగ్స్లో అంటే మనం చేసే సాంగ్స్లలో కూడా కొన్ని ట్రెడిషనల్ వేర్లో చేసే ఉంటాయి, కొన్ని వెస్టర్న్ వేర్లో చేసే ఉంటాయి. మీరు అన్ని వీడియోస్కి కూడా డ్రెస్సింగ్తో సంబంధం లేకుండా రీల్స్ చేస్తారు. యా, మోస్ట్లీ అయితే శారీ
వేర్ చేస్తాను. బట్ జీన్స్ లో నేను చూసాగా చాలా ఏముండే మాక్సిమం ఒక చూసిన 3-4 అంతే ఉంటాయి. 3-4 అది కూడా అప్పుడెప్పుడో లాస్ట్. నాకు జీన్స్ అంతలా ఇష్టం ఉండదు. మరి ఎందుకు అట్లా నాన్ సింక్ చేయాలనిపిస్తుంది మీకు? అట్లానే ఏం లేదు, ఏ డ్రెస్ వేసుకున్నా నీట్గా ఉంటే చాలు, ఒక రేలెత్తి చూపించకుండా. రీల్స్ చేయాలి అంటే నార్మల్ గా మనం ఒక 4 or 3 కేటగిరీస్ చూస్ చేసుకుంటాం. ఒకటి ట్రెడిషనల్, ఒకటి వెస్టర్న్ వేర్, ఒకటి రొమాంటిక్, ఇంకోటి ఐటమ్ సాంగ్స్, ఇట్లా తీసుకుంటాం. ఆ 4లో మీరు ఏ సాంగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రొమాంటిక్. ఎందుకని? అంటే ఏమో తెలియదు, ఆ సాంగ్ చూస్తే ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే చేస్తే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా? అయితే లాస్ట్ కి మనం ఒకటి ప్లే చేస్తాం అనమాట అట్లా. సో తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. రొమాంటిక్ ఎందుకు ఇష్టం మీకు? అట్లానేం లేదు, అందులో నాకు అనిపించేది ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ మంచిగా వస్తాయి అండ్ ఒకటి యాటిట్యూడ్. ఇవి రెండు ఎక్కువ చేయడానికి ఇష్టపడతాను సాంగ్స్లో అయితే. ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే రొమాంటిక్లో అయితే ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయి, తెలుసుకోండి. చెప్పేసినారండి, నెక్స్ట్ టైం మాకు కూడా అవి ట్రై చేస్తారు. భూకంపం వచ్చినా కూడా అమ్మాయిలు చేయకూడని పని ఏంటి? ఆయిల్ పెట్టుకుని బయటికి రావడం. చెయ్యకూడని పని కాదు, చెయ్యలేరు. నేనైతే అసలు మ్యాక్స్ ఆయిల్ పెట్టాను. ఎప్పుడైనా హెడేక్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మాత్రం డోర్ దాటి కూడా బయటికి వెళ్ళాను. తెలియదు, ఆ మొక్కలు చూసి మాకే భయం వేస్తుంది. ఎందుకు మళ్ళా బాయ్స్ చూస్తే మళ్ళీసారి కూడా ముఖం చూడడానికి ఇష్టపడరు అని. ఇప్పుడు అంటారు బాయ్స్ నిజంగానే అమ్మాయిల్ని మేకప్ లేకుండా మేము చూడలేమయ్యా అని. ఎందుకు ఉంటారు మేకప్ లేకుండా వాళ్ళు కూడా, అందరు మేకప్ వేసుకొని ఉండరు కదా. అయితే లవ్లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మోసం చేస్తారు? ఇది కొంచెం టఫే, బట్ అంటే ఈ రోజుల్లో టఫ్. ఈ రోజుల్లో అంత ట్రూ లవ్ లేదు ఫస్ట్ మోసం చేయడానికి. జెన్యున్ గా ఎవరు ఉంటలేరు కదా అసలు. అంటే ఇద్దరు లవ్ లో ఉండి కూడా ఇద్దరు మోసం చేసుకునే ఉన్న జనరేషన్ ఇది. అట్లా మీ సర్కిల్లో ఏమైనా జరిగినాయా? నాకు పక్కన అయితేనే ఉంటాయి అని వాళ్ళని చూసే కదా నేను రీల్స్ కొట్టేది. నా సరౌండింగ్స్ లో ఉన్న క్రౌడ్ని, రిలేషన్లు ఉన్న వాళ్ళని చూసి వీడియోస్ వస్తాయి నాకు. మీ సర్కిల్ వరకు ఎక్కువ ఎవరు మోసం చేసి ఉంటారు? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అట్లేం లేదు. ఈక్వల్ ఉన్నారంటే ఈక్వల్ ఉన్నారు. అమ్మాయి ఇక్కడికి అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళడం, అబ్బాయి వీళ్ళతోనని చెప్పి ఇంకో వాళ్ళతో వెళ్ళడం. ఎవరు జెన్యున్ లేరు. ఉంటారు ఎక్కడో అక్కడ జెన్యున్ ఉన్న వాళ్ళు, బట్ ఈ జెన్యున్ లేని జనరేషన్ లా ఆ జెన్యున్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లేదు. అక్కడెక్కడో వెనకాలకి వెళ్ళిపోయారు. జెన్యున్ లేని జనరేషన్లా వాట్ రైమింగ్ యార్, బాగుంది. ఓకే, సింగిల్ లైఫ్ బెస్టా, మింగిల్ లైఫ్ బెస్టా? అర్థం చేసుకునే పార్ట్నర్ ఉంటే మింగిల్ లైఫ్ బాగుంటుంది. ఇక లేదు ఈ జనరేషన్లో అంటే సింగిల్ బెటర్. సింగిల్ బెస్టా? సింగిల్ ఉన్నా కూడా కష్టమే, అందరు చూసినా నచ్చేస్తారు, ఎవరిని చూసినా నచ్చదు. అట్లా నచ్చితే ఎట్లా అండి అబ్బాయిలు? మరి అంత క్యూట్ ఉంటే ఎట్లా చెప్పండి? చెప్పొచ్చు కదా కొంచెం క్యూట్గా పుట్టారు. ఇన్నర్ వాళ్ళు పుట్టేస్తారు అట్లా అనుకుంటారు అబ్బాయిలు. మేమే చూస్తాం అమ్మాయిలను చూడనీకే బయటికి వస్తామని. అమ్మాయిలు కూడా వస్తారు, ఎందుకు రారు? కానీ ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పుకోరు అంతే. అయితే మీరు అట్లా అబ్బాయిలను చూడడానికి ఏ ప్లేస్కి ఎక్కువ వెళ్తారు? నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు, బట్ అన్నది ఇప్పుడు వెళ్ళట్లేదు. వెళ్తాము, బట్ నేను సపరేట్ గా వాళ్ళని చూడనీకి అని చెప్పి పన్ను వదులుకొని మరి వెళ్ళలేదు. పోయిన ప్లేసెస్లలో ఎవరైనా అబ్బాయిలు బాగుంటే అరే స్కేల్ పెన్సిల్ మర్చిపోయినారు అబ్బాయి అనుకుంటా. ఎందుకు అర్థం కాలే? లైన్ వేసుకోవడానికి స్కేల్ పెన్సిల్ మర్చిపోయినా అనుకుని లైట్ తీసుకుంటా. ఎంతైనా అందుకోలేం కదా వాళ్ళని. అమ్మో, మనకి ఎట్లుంటది అంటే వాళ్ళు చూస్తున్నారంటే ఫైన్ వచ్చి మాట్లాడదామని మనకు ఉంటుంది, కానీ మనం అంత డేర్ చేయలేము. వెళ్ళి మాట్లాడదాం అన్న థాట్లో మనం డేర్ చేయలేము. వాళ్ళు ఒకవేళ డేర్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు, మనం మాట్లాడలేము. మనం వెయిట్ చేస్తుంటాం, మాట్లాడతారా చూద్దాం అని చెప్పేసి. కానీ అర్థం కాదు వాళ్ళకి, మేము సైలెంట్గా ఉంటున్నాం చూస్తున్నాం అంటే దాన్ని హింట్ వచ్చేసి మాట్లాడమని. సైలెంట్గా ఉండి ఒక అబ్బాయిని చూస్తే హింట్ ఇచ్చినట్టు నువ్వు వచ్చి నాతో మాట్లాడు అని అంతే. ఒక్కసారి చూస్తే కాదు, పదే చూస్తున్నా లేదంటే దాని ఇంటెన్షన్ అదే, అంతేనా? మరీ అంత కాదు, నార్మల్గా. ఓకే, నార్మల్గా అట్లా చూస్తే ఇష్టం. అబ్బాయిలను చూడగానే అంటే మీరు ఆల్రెడీ కొన్ని అనేసుకొని ఉంటాం కదా అమ్మాయిలం అన్నప్పుడు, ఆబ్వియస్లీ ఇట్లా ఉండాలా అట్లా ఉండాలి అట్లా మీరేమనుకుంటారు? అట్లే నేను ఏమనుకోలేదు. అంటే బియర్డ్ ఉండాలి, హెయిర్ స్టైల్ ఇట్లా. ఆబ్వియస్లీ బియర్డ్ ఇంపార్టెంట్ కదా. బియర్డ్ బాయ్సా లేకపోతే వితౌట్ బియర్డ్? అంటే బియర్డ్ బాయ్స్. బియర్డ్. హెయిర్ గుండా లేకపోతే మీరు చేసుకుంటారా గుండా?
తర్వాత ఎట్లయినా గుండు అంటే ఓకే మళ్ళీ వస్తుంది ఆ, పోయినది. మరి అదే బట్టతల అన్నా. అంటే చేసుకుంటారా? ఆ, చేసుకుంటారా మీరు? చేసుకుంటారా అది క్వశ్చన్. మీరు మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఓ మీరు నన్ను అడుగుతున్నారు. అట్లా బట్టతలు ఉంటే ఇష్టమా? హెయిర్ ఉంటే హెయిర్ ఇష్టమా? ఉండాలి, హెయిర్ ఉండాలి, హెయిర్ ఉండాలి. థిక్ హెయిర్ ఉండాలి. థిక్ హెయిర్ లో అంటే messy కొంతమంది hair. లాంగ్ పెంచుకుంటారు కదా. మొత్తం అమ్మాయి లాగా వేసుకొని ఉండడం వద్దు. మ్మ్. అంటే కొంచెం కర్లీ టైప్, మరీ అంత కర్లీ కాదు, కొంచెం కర్లీ టైప్ ఉండాలి. ఇలా ఇలా fine. తనలా ఉండాలంట మొత్తానికి హెయిర్. అంటే మరి నా అంత లెంత్ కాదు, స్ట్రక్చర్ నా లాగా. మరి నా అంత పెట్టేసుకుంటే నేను ఫీల్ అయిపోతా తర్వాత. అంతే కదా మరి. మళ్ళీ నేను కలంగా వచ్చి నువ్వా ఆమె నాకు గుర్తు కూడా పట్టలేరు. ఓకే, గొడవలు జరుగుతుంటాయి లవ్ లో ఉన్నప్పుడు. బట్ ఆ గొడవలు క్రియేట్ అవ్వడానికి రీజన్ అమ్మాయిలు ఎక్కువ ఉంటారా అబ్బాయిలు ఎక్కువ ఉంటారా? ఈగోలు. అమ్మాయిలు కాదు ఈగోలు మధ్య. ఈగోలు, ఇద్దరికి ఈగోలు ఎక్కువ ఉంటే గొడవలు వచ్చేస్తాయి. తను కాల్ కట్ చేస్తే నేను చేయాలి చేస్తాడులే అని, నేను కట్ చేస్తున్నా కదా చేస్తాడేమో అని తిను. ఇద్దరు అక్కడ ఈగోలు పెట్టేసుకొని ఉంటారు, కానీ కాంప్రమైజ్ కారు. కాంప్రమైజ్ అయ్యి చూస్తే అప్పుడు తెలుస్తుంది. కానీ కారు ఎందుకు అవుతారు? ఇద్దరికి సేమ్ ఉంటది. అరే ఎంతలా ఉందో చూద్దాం అని చెప్పి అబ్బాయికి ఉంటది, అమ్మాయికి ఉంటది. ఎంతలా ఉందో చూద్దాం, చేస్తారా లేరా. ఆబ్వియస్లీ. సో వాళ్ళు వీళ్ళ గురించి వీళ్ళు వాళ్ళ గురించి అనుకోవడం. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే అబ్బాయిలే తగ్గాలి. ఆబ్వియస్లీ నేను టఫ్ అండి, అబ్బాయిలు తగ్గదు. తగ్గాలి, తగ్గాలి. మేము చెప్పిన మాట వినట్లేరా? మేము చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట మేము వినట్లేదా? సో మీరు కూడా తగ్గాలి. మేము కోపంలో ఉన్నప్పుడు కానీ బుజ్జగించడం కానీ చెయ్యరు, తిరిగి కోపం పడతారు. కొంతమంది అబ్బాయిలు అంటారు బుజ్జి చేశారు, బుజ్జి తల్లి అంటారు ఈ మధ్య. అట్లా లైక్ ఒక వర్డ్ తోని పిలిస్తే అమ్మాయి ఎంత కోపం ఉందో తెలుసా, ఇట్లా కూల్ అయిపోతుంది. అలా ట్రై చేయరు. పడు కోపం పోతే ఓ అని చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ సీరియస్ గా. ఒకసారి పిలవచ్చు కదా బుజ్జి తల్లి అని చెప్పొచ్చు కదా మీరన్నా. పిలవచ్చు కదా, అంటే లైక్ అమ్మాయిలకు కోపం పడితే తిరిగి తిట్టకుండా ట్రై చేయండి బుజ్జగించడానికి. సో తిరిగి తిట్టి ఇంకా హర్ట్ చేయకండి అమ్మాయిలని. దానివల్ల ఇంకా మాలో ఉన్న ఉగ్ర రూపం బయటకు వస్తే మీరు మా అంకల్ అయిపోతారు, వచ్చేస్తుంది. ఇక మీరు మళ్ళీ అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. అట్లా చేస్తాం. క్యూట్ గా పిలిస్తే ఏమవుతుంది, కన్నా బుజ్జి మీ సొమ్ములు ఏమైనా అడిగిపోతాయా? పిలవండి. పిలవరు, యాటిట్యూడ్ చూపిస్తారు. అదే మేము తిరిగి చూపిస్తే బల్బ్ అంటారు. మీకొక పేరు మాకొక పేరు. కష్టం వచ్చి పడిందే, చాలా కష్టం వచ్చింది నాకైతే. అందుకే నేను ఈ రిలేషన్లకి దండం. నా పక్కన ఎవరైనా రిలేషన్లో ఉన్నారంటే కూడా కొంచెం దూరం వెళ్ళవా అని పెట్టేస్తా. కాల్ చేసి బేబీ అంటారు, గంట సేపట్లో కొట్లాడతారు, మళ్ళీ 2 నిమిషాల్లో కాల్ చేశారు. అమ్మా కొంతమంది ఇట్లా రిలేషన్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, ఇన్స్టా పాస్వర్డ్ కానీ లేకపోతే ఇంకేమైనా పాస్వర్డ్స్ నాకు ఇచ్చి చేస్తే ఆమె జెన్యూన్ లేదా అతడు జెన్యూన్, లేదు ఇయ్యలేడు అంటే మాత్రం వారే థర్డ్ వరల్డ్ వార్ జరుగుతుంది. నిబ్బి విషయాలు ఎందుకు పడతారు? ఒకవేళ అమ్మాయి పాస్వర్డ్ ఇచ్చిన, ఒకవేళ జెన్యూన్ కాకపోతే, జెన్యూన్ అయితే ఇస్తుంది ఇయ్యదో అది పక్కన మ్యాటర్. ఒకవేళ జెన్యూన్ కాకపోతే అమ్మాయి నీకు ఇన్స్టా పాస్వర్డ్ పెట్టి ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి గ్యారంటీ ఏంది? అబ్బాయి ఇంకో అకౌంట్లో యూజ్ చేయడానికి గ్యారంటీ ఏంది? ఎటు గురించి వాళ్ళు మీతోని ట్రూగా ఉండలేరంటే వాళ్ళు చేసే పని చేసేస్తారు. వాళ్ళు మీకు అకౌంట్ నెంబర్ ఇచ్చినా, అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చినా, ఫోనే మీ పక్కన పెట్టినా చేయాలనుకుంటే చేసేస్తారు. ట్రస్ట్ ఇంపార్టెంట్. చాలా లైక్ ఈ జనరేషన్లో ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితేనే ఒక పెద్ద డౌట్ అయిపోయింది మనుషులకి. అడిగితే ఒక అమ్మాయి ఏ అమ్మాయి అయినా అనుకుంటుంది తిను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. అడగడం అదొక లవ్, ఆ టైప్ ఆఫ్ లవ్. కానీ ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే దాన్ని అనుమానం కింద నూకేస్తున్నారు. దాన్ని అడిగితే నువ్వు మీద డౌట్ పడుతున్నావా, అంత డౌట్తో ఎందుకు అడుగుతున్నావు? అరే నువ్వు చెప్పేస్తే అమ్మాయి ఎందుకు అడుగుతుంది? నువ్వు ఇక్కడ ఉన్నా ఇట్లా ఈ చేస్తున్నా ఈడికి వెళ్తున్నా అంటే అమ్మాయి ఎందుకు అడుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అని? అమ్మాయి అడగక ముందుకే నువ్వు చెప్పి చూడు. చెప్పరు అట్లా. మీరు కూడా ఒక రీల్ చేసారు, అబ్బాయిలు రెస్ట్రిక్ట్ చేస్తుంటారు కొన్ని విషయాలలో అమ్మాయిలని, బట్ వెళ్ళని అండి ఫ్రీడమ్ కానీ, బట్ అన్ని టైప్స్ అది కరెక్ట్ కాదేమో. అంటే లైక్ అబ్బాయిలు చెప్తారు, ట్రూగా లవ్ చేసే అబ్బాయిలు లైక్ ఇప్పుడు వాళ్ళ పిల్ల ఇడికి వెళ్తున్నది, ఇలాంటి డ్రెస్ వేసుకుంటున్నది అంటే నచ్చకపోతే అది పక్క పెట్టేయాలి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఇట్లా వద్దంటారు చూడు, వాళ్ళ క్యాటరీ ఎట్లా చెప్తారంటే వాళ్ళు వద్దు, నువ్వు
రూడ్గా చెప్పేస్తారు ముఖం మీద. ఆ సిచ్యువేషన్లో మనకేం అర్థమవుతుంది, తినకి నమ్మకం లేదేమో, ఎందుకు ఇష్టం లేదు నేను బయటికి వెళ్ళడం, తనే తిరుగుతాడా, మనం తిరగొద్దా అన్న థాట్లో అమ్మాయిలు థింక్ చేస్తారు. అదేదో అబ్బాయి కొంచెం లైక్ అర్థమయ్యేటట్టు, బయట ఎట్లా చూస్తారు నిన్ను, ఈ విధంగా చూస్తారు, ఈ ప్లేస్ అట్లా ఉండదు, బాగుండదు అని చెప్తే ఎంత మంచిగా ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. చెప్పగానే ఏదైనా అడగగానే నో అని చెప్పొద్దు, రీజన్ చెప్పండి, అయిపోతాం. ఓకే ఫైన్, మన గురించి ఆలోచిస్తున్నాడు కదా అని చెప్పి ఫైన్ బట్ అయిపోతుంది. ప్రతిసారి చెప్పాలన్నా నేనే ఆమెకు తెలియదా అన్న మెంటాలిటీలో కూడా కొంతమంది ఉంటారు. ఇగో ఏదైనా సరే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితేనే కదా నెక్స్ట్ టైం తెలిసేది. ఇప్పుడు ఒక ఆడ గుంతుంది, నెక్స్ట్ టైం పోయేటప్పుడు చూసుకుంటే వెళ్తే మరే ఆడ గుంతుందని చెప్పి ఆలోచిస్తాం. సరే పడాలంటే బయట తిరిగి పడాలని కాదు, చెప్పాలి. చెప్తేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం పోనంటే ఏ వద్దు, లాస్ట్ టైం ఇట్లా చెప్పిండు వద్దు అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. మీరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఒక బాయ్ నుంచి ఒక గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒక గర్ల్ నుండి ఒక బాయ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? గర్ల్స్ నుంచి అయితే చెప్తాను, బాయ్స్ నుంచి అయితే గర్ల్స్ నుంచి అయితే లైక్ ప్రాపర్ రెస్పాన్స్, కరెక్ట్ ఆన్సర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి హైడింగ్ అస్సలు చేయొద్దు ఒక అమ్మాయి దగ్గర. మాట్లాడితే చాలు. లేదు అట్లా అని కాదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయితో పోయినా, అబ్బాయిలతో పార్టీకి వెళ్ళినా అని చెప్తాడు అబ్బాయి, తిరిగి చూస్తే అమ్మాయిలతో పోయిండు, అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పేసి ఇంక్లూడ్ చేయలేదు అందులో. అబ్బాయి ఏమో అమ్మాయికి ఓన్లీ అబ్బాయిలతోనే వెళ్ళినా, అక్కడ ఎందుకు చెప్పిండు అబ్బాయి, అమ్మాయి ఫీల్ అవుతుంది, వద్దు బాధపడుతుంది అన్న థాట్లో వాడు చెప్తాడు. కానీ అమ్మాయికి నిజం తెలిసింది అనుకో అబ్బాయిలతోనే, అప్పుడే నిజం చెప్పేస్తే అయిపోతుండే. ఓకే ఫైన్, అమ్మాయిలు కూడా ఉన్నారు ఇందులో అంటే, అవునా ఓకే జాగ్రత్త, ఏం తీట పనులు చేయకు అని చెప్తాం మా అంటే క్లోజ్ అయితే. అది మనకి తర్వాత తెలిసింది అనుకో, తను హైడ్ చేసిన తర్వాత తెలిసింది అనుకో, అది ఎంత హర్టింగ్ అనిపిస్తుందో. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి దగ్గర కూడా చెప్పుకోలేదు, తను ఒక్కటి 4 గోడల మధ్యలో ఏడ్చుకుంటూ కూర్చున్న రోజులు ఉంటాయి. ఇక చిన్న అంటే ఓకే, కానీ మరి ఆ చిన్నవి కాస్త పెద్ద అయిపోతే కష్టం అయిపోతుంది. అమ్మాయిలు నార్మల్గా ఎట్లా అంటే ఒట్టేసి అబద్ధం చెప్పినా చాలా కోపం వస్తుంది. మళ్ళీ మనం చేస్తే లైట్ అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నాకు ఎవరైనా ఒట్టేసి అబద్ధం చెప్పినా, కమిట్ అయ్యి లేకపోతే క్యాన్సిల్ చేసిన, ఇప్పుడు ఈ ప్లాన్స్ వేసి క్యాన్సిల్ చేసినా నాకు ఎంత కోపం వస్తుంది వాళ్ళ మీద. నేను బ్లాక్ చేసేస్తా, అంత హై టెంపరేచర్ నాది. లైక్ ఇక నేను చేసింది అనుకో లైట్లా అట్లా. మనం చేసే తప్పు కాదు, పక్కన చేసిన తప్పు. మనం అంత పెద్ద పెద్ద తప్పులు చేయలేం కదా బాయ్స్ లాగా. బాయ్స్ అంత పెద్ద తప్పులు ఏం చేసారు? ఎందుకు చెయ్యరు? సరే ఒక 2 చెప్పండి పోనీ. జాదుగాలు బాయ్స్ ఎందుకు మిమ్మల్ని? కొంతమంది ఉంటారులే కొంతమంది జాదుగాళ్ళు ఏం బాగా చేస్తారో అర్థం కాదు. అమ్మాయిలను ఇట్లా ఈజీగా పడేస్తారు, బకెట్ల బట్టలు పడేసినట్టు. సింగిల్ గా ఉన్న బాయ్స్ అని చెప్పుకుంటే ఒక రీల్ చేసినాం, ఒకసారి ఆ రీల్ చెప్పవా? ఒక్కొక్క సెట్ చేయని అడగకుండా ఈ రీల్ కింద మీ ఫస్ట్ ఎమోజీ కామెంట్ చేయండి. అమ్మాయిలు మీరు కూడా చేయండి, సింగిల్కి కొంచెం హెల్ప్ చేద్దాము. సో అమ్మాయిలు పెట్టిన దానికి మ్యాచ్ అయిపోతే సెట్ చేసుకో. అమ్మాయిని అబ్బాయిని మ్యాచ్ చేస్తాం. మరి ఒకవేళ ఆంటీ కావాలనుకుంటే పరిస్థితి ఏందని ఒక కామెంట్ పెట్టిండు. నేను ఏం చెప్పాలి చెప్పు వాళ్ళకి? తనకే చెప్తున్నా, నెక్స్ట్ టైం ఆంటీ గురించి తీస్తానండి, ఓన్లీ ఫర్ ఆంటీస్. సరే వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పండి ఒకటి. ఇప్పుడు చెప్పాలా ఆంటీస్ గురించి? అట్లేం చెప్పాలా ఆంటీస్ గురించి? నెక్స్ట్ చెప్తాను. అంకుల్స్ మళ్ళీ నన్ను తిడతారు. ఒక అబ్బాయికి అమ్మాయి మెసేజ్ చేసి, నేను నీకు మెసేజ్ చేసినా చూసుకో అని కాల్ కూడా చేయాలన్నా మళ్ళా? అవును ఆబ్వియస్లీ. ఎందుకు చేయాలి? బిజీగా ఉన్నారనే కదా మెసేజ్ చేసేది, మళ్ళీ కాల్ ఎట్లా చేస్తారు? చేసి చెప్పాలి, మనం బిజీగా ఉన్నామనే కదా కాల్ చేసి చెప్పాలి చూసుకో అని చెప్పేసి అని. అబ్బాయి మెసేజ్ అంటారు. నీకు తెలుసు కదా గర్ల్స్ సాడిస్టం ఎట్లుంటుందో. అదే ఒప్పుకుంటున్నాం మొత్తానికి గర్ల్స్ సాడిస్ట్లని. ఆబ్వియస్లీ నేను అంత సాడిస్ట్ కొన్ని విషయం, అది కూడా ఇష్టమైన వాళ్ళ మీదనే ఆ సాడిస్టం చూపించగలుగుతాం, అందరి మీద చూపించలేం. సో అట్లా చెప్పాలి. చెప్పకపోతున్నది దబిడి దిబిడే ఏముంది, మళ్ళీ రోజు మెసేజ్కి రిప్లై ఉండదు, అంతే కదా. సో కామన్గా అందరు మాట్లాడుతుంటారు, ఎంతటి మొగోడైనా సరే లాస్ట్కి చేరాల్సింది అమ్మాయి పాదాల దగ్గరనే అని. ఐ మీన్ పుష్పాలో కూడా చూసినాం. అమ్మాయి జెన్యున్గా ఉంటే, అమ్మాయి జెన్యున్గా ఉంటే వాడు అర్థం కాదు ఫస్ట్లో. ఏ బాయ్కి అయినా అమ్మాయి ఎంత జెన్యున్గా ఉంటుందో అర్థం కాదు. ఒక్క సిచ్యువేషన్, ఒక
స్టేజ్కి వచ్చేదాకా అబ్బాయికి అర్థం కాదు అమ్మాయి ఎంత జెన్యున్ ఉంది మనతోని. ఆ అర్థం అయిన తర్వాత ఆ తప్పు తెలుసుకున్న తర్వాత వాడే కాళ్ళ దగ్గరకు వస్తాడు ఆటోమేటిక్గా. మీరు బస్సులో కూర్చొని కుర్చీ కథం కలిసారు, ఓకే ఓకే. మీ ఫీల్ అయినప్పుడు? అది నేను నార్మల్గా నేను ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తుంటే కనిపించిండు, సర్లే అని చెప్పేసి ఒక రీల్ తీద్దామన్న థాట్లో కొట్టిన. మీరు అట్లా రీల్ తీసేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చూడలేదా? ఏంది మీ ఆయనతో పోయి రీల్ తీస్తుంది అన్నవి? ఇలా ఏముంది, ఏమన్నా చూసుకొని చూడడానికి కదా చేసింది. చూడడానికి అనే బదులు మరి ఒక బోర్డు వేసుకొని తిరగొద్దా? నా కంటెంట్ ఎట్లా అంటే లైక్ నాది కూర్చొని చెప్పే రీల్ ఉండదు నాది. నేను రెడీ అయినా కాన్సెప్ట్ ఇది టాపిక్ వచ్చేస్తుంది, వెళ్ళి కొట్టేస్తాను. నేను రోడ్ మీదనే వస్తుంది, మళ్ళీ నాకు ఎక్కడ రాదు తెలుసా. నేను ఇక్కడ కూర్చొని ఇంత సెట్ చేసుకున్నాక కూడా నాకు రాదు అసలు. నేను బై వాక్ లోనే కొడతా వీడియో, అది ఎందుకో అలవాటు అయిపోయింది. మీ లవర్ని మీరు ఏమని పిలుస్తారు? నా లవరా? ఓకే, అంటే లైక్ ఆ వీడియో నేను కొట్టినా, సో నీకు లవర్ ఎగ్జాంపుల్ కట్ చేస్తాం ఆ వీడియో నేను కొట్టినా అనేది ఇప్పుడు యాడ్ చేస్తాం దీనికి. చెప్పు. ఒకవేళ నేనే నీ లవర్ అయితే నేను ముద్దుగా ఏమని? నేను కాదు, నేను. నువ్వు నా లవర్ ఎట్లయితే నేను ఆడపిల్లనైతే అది నీకు చెప్పట్లేదు, నా దగ్గర చూసి చూసే వాళ్ళకి చెప్తాను. ఒకవేళ నేనే నీ లవర్ అయితే నన్ను ముద్దుగా ఏమని పిలుస్తావు కామెంట్ చేయి. ఒకవేళ నీ లవర్ నేను ఏమని పిలవాలి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్? నా లవరా? నీకు ఏమని పిలిస్తే నచ్చుతుందని? నానా అంటే ఇష్టం, అది ఎందుకో నిన్ను పిలవాలా ఇష్టం. నువ్వు ఆయన ఏమని పిలిస్తే నచ్చుతుంది? నేను ఓయనే పిలుస్తా. ఓయ్ సినిమాలో ఓయ్ లైక్ అట్లా అని కాదు, అబ్బాయి మీద క్యూట్ అనిపిస్తే ఓయ్ అని పిలుస్తా, క్యూట్ అనిపించకపోతే ఏ అని పిలుస్తా. ఓకే, మొత్తానికి ఏదో ఒకటిదే పిలుస్తారు. తెలంగాణ వాళ్ళు అట్లనే పిలుస్తారు, లైక్ నార్మల్ గా ఆంధ్ర వాళ్ళు ఏవండి అని ఎట్లా పిలుస్తారో మొగుళ్ళని, మా తెలంగాణ వాళ్ళు లైక్ మొగుళ్ళని ఓయ్ అని పిలుస్తారు. ఓయ్ ఈజ్ ఏ ఎమోషన్. నిన్న ఒక అమ్మాయి ఓయ్ అని పిలుస్తుందంటే అర్థం చేసుకోండి, సంథింగ్ ఇస్ దేర్. కెమిస్ట్రీ. ఓకే, నిజమైన అడిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్తా చూడండి ఆన్సర్. నచ్చిన వాళ్ళతో ఒక రోజు మాట్లాడకుండా ఉండకపోవడం, అది నిజమైన అడిక్షన్. అంటారు కదా అందరు సిగరెట్ స్మోక్ ఆల్కహాల్ ఇది అడిక్షన్ అని చెప్పేసి, అది కాదు. నచ్చిన వాళ్ళతోనే ఒక డే మాట్లాడకుండా ఉండండి, అది నిజమైన అడిక్షన్. అంటే ఉండలేము మనం ఇది సిగరెట్ తాగినా స్మోక్ చేసినా కూడా ఎక్కడికి కిక్కు మాట్లాడకపోతే ఎక్కుతుంది, ఏం చేస్తారో అర్థం కాదు. అప్పుడు బీపీ లేచిపోతుంది మనకి, హై బీపీ ఒకటేసారి వస్తుంది అమ్మాయిలకి. అబ్బాయిలకి ఏమో నాకు తెలియదు కానీ నాకు తెలీదు. సో అమ్మాయిలకైతే కాల్స్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా చూస్తాం అయిపోయింది ఇక మీ పని. అది ఎప్పుడోసారి గట్టిగా అయిపోతుంది మీకు చూసి. కానీ అంతలా అనుకుంటాం తిట్టాలి వీళ్ళని, ఫోన్లో ఇట్లా అనాలి, ఏం చేస్తున్నారు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనాలి అనిపిస్తుంది. కానీ ఎందుకు మీ దగ్గరకు వచ్చి అనాలంటే మనసు రాదు, తిట్టాలంటే మనసు ఒప్పదు. చూడగానే అలా చూడగానే కూల్ అయిపోతాం. అదే ఒక సినిమాలు ఉంటా చూడు, స్వీట్ క్యూట్ హ్యాండ్సమ్ కుర్రాని చూపించవే అంటే, అట్లా హ్యాండ్సమ్ కుర్రాని చూసినప్పుడు మాటలు రావన్నమాట. లవర్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలా? గర్ల్ టు బాయ్, బాయ్ టు గర్ల్, 2 వర్షన్స్. నాకు అది తెలియక నేను కొట్టినా యాక్చువల్లీ. లైక్ నాకు ఆన్సర్ కావాలని చెప్పి నేను వీడియో పెట్టేసిన. ఓకే, సో అబ్బాయిలు వన్ థింగ్, అబ్బాయిలు అడిగితే నాకు అస్సలు నచ్చదు తెలుసా, ఫుల్ కోపం వస్తుంది. ఆడవాళ్ళలాగా అబ్బాయిలు అడగడం ఏంది? ఏడవద్దు కూడా. ఏడవడం అంటే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు ఒక అమ్మాయి ముందట అంటే నాట్ చిన్న విషయం కాదు అది. సో ఎంత బాధ ఉంటే, ఎంత ప్రేమ ఉంటే అమ్మాయి ముందట అబ్బాయి కళ్ళలకించి నీళ్ళు తెచ్చుకుంటాడో అది అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఇక అమ్మాయికి వదిలేయాలి. ఇక ఈడేంది ఏడుస్తున్నాడు అని వదిలేయొద్దు. ఇంత బాధ ఉంటే ఒక అబ్బాయి ఫస్ట్ థింగ్ ఏడవడానికి అంత ఛాన్స్ ఉండదు అబ్బాయిలకి ఈజీగా. సో ఒక అమ్మాయి ముందట ఏడ్చిండంటే అర్థం చేసుకోవాలి అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత నమ్మకం ఉంది అమ్మాయి మీద, ఎంత క్లోజ్ అనుకుంటే అమ్మాయి ముందట ఏడ్చిండో. ఓకే, అబ్బాయిని చూడగానే గర్ల్స్ ఫస్ట్ అంటే అబ్బాయిని చూడగానే అసలు ఏం చూస్తారు అబ్బాయి లోపల ఫస్ట్ అనేది ఒక క్వశ్చన్.
మ్యాక్సిమం నా మైండ్ సెట్ అయితే నేను అవుట్ఫిట్ చూస్తాను. లైక్ ఎట్లా డిజైన్ చేసిండు, ఎట్లా లైక్ అవి చూస్తా. తర్వాత తన ఫేస్ చూస్తా. ఫస్ట్ బట్టలు మంచిగా వేసుకోవాలో మొత్తం మీద అంటావు. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ అంటే క్లాత్సే. ఇప్పుడు లైక్ డ్రెస్సింగ్ బట్టే మనది డిసైడ్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను దగ్గరుండి మాట్లాడేదంతా అది పక్కకు పెట్టేస్తే ఫస్ట్ లుక్ అంటే డ్రెస్సే వస్తుంది. డ్రెస్ మీదనే ఇంప్రెషన్ పోతుంది కదా. బట్ కొంతమంది ఈ మధ్య ట్రెండ్ అని చెప్పి చింపుకొని వేసుకుంటారు కదా, అది కూడా ఇక ఫ్యాషన్ అనుకుందామా? ఇక అది ఫ్యాషనే అంటారు కదా ఆబ్వియస్లీ. మనం షార్ట్స్ వేసినప్పుడు వాళ్ళు చింపుకొని వేసుకోవడంలో తప్పలేదు కదా. అందుకే అబ్బాయిలు ఏం చేస్తారంటే దాని ప్యాంట్ చినిగిపోయింది అనుకో దాన్ని ఇంకొంచెం ఎక్కువ చింపుకుంటారు. ఫ్యాషన్ అంటే బ్లేడ్ పెట్టి నేను చూసిన అంతెందుకు, నా ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్న జీన్స్ చక్కగా ఉన్న జీన్స్ ని బ్లేడ్ పెట్టి గిలికి దాన్ని టోన్ జీన్స్ వేసేసిండు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. లవర్స్ ఒక దగ్గర కూర్చుంటే నీకు ఎందుకు ఇరిటేషన్ వస్తుంది? ఏమో తెలియదు, వచ్చి అమ్మాయి నుంచి వెళ్ళిపోదాం పారాబాయ్ అనిపిస్తుంది సీరియస్గా. మళ్ళీ అది ఎందుకంటే లైక్ నాకు లేరు కదా ఎవరు ఆ బాధ. సో వేసి వెళ్ళిపోదాం పారాబాయ్. నా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అబ్బాయిలు అమ్మాయిలను చూడగానే ఒక డిఫరెంట్ ఫిజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ వాళ్ళ నుంచి కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తుంటారు. అట్లా చూసినప్పుడు అబ్బాయిలకి కొంతమందికి లావున్న అమ్మాయిలు అంటే ఇష్టం, కొంతమందికి బక్కగా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టం, ఇంకొంతమందికి మీడియం ఉంటే ఇష్టం. సో ఇప్పుడు మీ చబ్బీగా ఉన్నారు కదా, మీకు వచ్చే కామెంట్స్ అన్ని కూడా టెడ్డీ బియర్ అట్లా ఇట్లా వస్తాయి కదా. సో అట్లాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? బాడీ షేమింగ్ చేస్తే ఎప్పుడు బాధపడలే నేను. ఎందుకంటే లైక్ ఇప్పుడున్న వెయిట్ నేను 10 రోజుల తర్వాత ఉండకపోవచ్చు, తగ్గొచ్చు, పెరగొచ్చు, ఎవరైనా అంతే. సో బాడీ షేమింగ్ విషయంలో ఎవరు కామెంట్ పెట్టినా అవునా లైక్ చేస్తాను నేను. వర్త్ అనిపిస్తే ఫైన్ లైక్ చేస్తా. నువ్వు ఎందుకు ఇంత లా ఉన్నావు, ఎందుకు ఇంత చబ్బీ ఉన్నావు అంటే ఓకే ఫైన్ లైక్ చేసి వదిలేస్తా. ఓకే, అమ్మాయిల శత్రువులు అని ఎలాంటి టైంలలో అనిపిస్తుంది? అమ్మాయిలకి అండర్స్టాండింగ్ ఉండదు. ఫస్ట్ థింగ్ నేను అమ్మాయిలతో అంత ఫ్రెండ్షిప్ చేయను. అబ్బాయిలతో చేస్తావు అంటే అబ్బాయిలతో చేస్తాను. లైక్ అమ్మాయిలతో మరీ అంత డీప్గా వెళ్ళలేను, ఈవెన్ అబ్బాయిలతో కూడా వెళ్ళలేను. ఎవరైనా సరే ఈ జనరేషన్లో నమ్మాలంటేనే భయం వేస్తుంది. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉన్నంతలో ఉంటా ఓకే ఫైన్. తర్వాత వాళ్ళ అంటే లైక్ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకొని తర్వాత మనల్ని ఎత్తుబడుస్తారు. సో ఎవరిని నమ్మను. ఆల్రెడీ ఒకసారి దాకా తగిలింది నాకు. సో అప్పటి నుంచి మీ లైఫ్లో లవర్ ఎవరు లేరంటారు అయితే మొత్తం మీద? ఇలా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ పోయింది నాకు, వద్దని అనిపిస్తుంది. వద్దు కూడా. ఇన్స్టా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2001. ఎప్పుడు మీకు రీల్స్ క్లిక్ అవ్వడం స్టార్ట్ అయింది? ఓకే 8 months బ్యాక్. బాగా వైరల్ అయిన రీల్ ఏంటి మీది? నేను ఇంతకు ముందుకు ఓన్ డైలాగ్స్ చెప్తుండే, దాని తర్వాత నార్మల్ రీల్స్కి వచ్చిన. ఇప్పుడు మళ్ళా ఓన్ డైలాగ్స్కి వెళ్ళిపోయారు. ఓన్ డైలాగ్స్ అంటే అవి ఓన్ డైలాగ్స్ ఎట్లా అంటే వాయిస్ ఇచ్చి వీడియో కొట్టి డబ్బింగ్ ఇచ్చి సాంగ్ ఎడిట్ చేసి అలాంటివి ఇస్తుండే. తర్వాత అవి ఓన్లీ లవ్ ఫెయిలియర్. తర్వాత మళ్ళీ నార్మల్గా సాంగ్స్ తీసిన తర్వాత ఇక ఈ కేటగిరీకి వచ్చేసిన. కష్టపడ్డారు అయితే మొత్తం మీద చాలా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు అడిగినా అంటే ఇలా మీకు కొన్ని కామెంట్స్ ఉన్నాయి అనమాట. నాకు కామెంట్ చేసిన వల్ల ఓకే. సో ఆ కామెంట్స్ వాళ్ళ ఐడీలు కూడా నాకు తర్వాత ఐడీలు చెప్పమండి, మీరు తర్వాత పోయి వాళ్ళని ఏమన్నా అంటే నేను ఎందుకంట ఐడీస్ నేను ఐడీస్ రాయలేదు. ఒకవేళ నచ్చితే మాట్లాడదామని చెప్పేసి. ఒకవేళ నచ్చితే నేను ఏ రీల్ చూసి కామెంట్స్ రాసినానో అది చెప్తాను అనమాట. ఓకే ఓకే ఫైన్. తీసుకో మొత్తం తీసుకోవాలా? ఒక అన్ని చెప్పాలా? అన్నీ చెప్పాలి, నీకే కదా అన్ని కామెంట్స్, మాకా? గర్ల్స్కి బ్రెయిన్ ఉందా లేదా? ఆబ్వియస్లీ మీతో ఉన్నప్పుడు మాకు బ్రెయిన్ ఉండదు, పోతుంది ఎట్టో పోతుంది, అది అర్థం కాదు ఎట్టు పోతుందో. సో బాయ్స్తో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మేము యూజ్ చేయం, ఎందుకంటే మీ బ్రెయిన్ ఉంది కదా, మళ్ళీ మాదైపోతుంది మేము యూజ్ చేస్తే. అట్లా ఇచ్చే పడేస్తుంది ఒక్కొక్కటి. డన్. నెక్స్ట్ ఎవరో కామెంట్ పెట్టినా మంచి ఎవరు కామెంట్ పెట్టరు నాకు ఒకసారి పిన్ చేయండి. మళ్ళీ వీడియో చూసినాక నేనే కామెంట్ చేయరు. ఏ కామెంట్ చేసిన వాళ్ళే చేయండి, అందరు చేయొద్దు. మీ మీద ఇష్టంతో చేస్తారేమో మరి. గివ్ మీ 1 chance to marry you. మీరు ఒక రీల్ చేశారుగా సింగిల్ బాయ్స్కి. ఓకే ఓకే. లవ్ యూ చెప్పడం కాదు, అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందామా అని చూడండి. ఏ అమ్మాయి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది, నేను చూస్తాను ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తావని వాళ్ళ క్వశ్చన్ అనమాట. సరే మెసేజ్ చేయి, మెసేజ్ అంటే చెయ్యండి. మెసేజ్ ఇక్కడ కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూలో ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఇంకా పక్కన కూర్చోబెడతాం. అదొక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. షూర్ మళ్ళీ వస్తా.
మ్యాక్సిమం నేను అంతా సెట్ చేసుకోను, ఏదో మాట్లాడతా ఆయన తృప్తి కోసం. ఎందుకు టైం బొక్క నీ కూకో ఇంట్లో కూర్చో. అబద్ధాలు చెప్పినప్పుడు ఎలా తప్పించుకోవాలి? అబద్ధాలు చెప్పినప్పుడు ఎలా తప్పించుకోవాలి? అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం హైడ్ చేస్తారని, అట్లా హైడ్ చేసే టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు ఏముంది, అమ్మాయిల వీక్ పాయింట్ తెలుసు కదా. ఒక్కొక్కరికి ఫుడ్ ఇష్టం, ఒక్కొక్కరికి క్యూట్గా బతిమాలడం ఇష్టం. అదంతా ఎందుకు లేదని ముద్దు పెట్టి సారీ చెప్పండి, సెట్ అయిపోతారు. అక్క నీకు మస్తు ఎక్స్పీరియన్స్ ఉందిలే అనుకుంటారు ఇప్పుడు ఒక్కొక్కరు చూడు. నాకు అసలు ఇగో నా పక్కన ఉన్న జనాల వల్ల నేను ఇట్లా తయారైనా, లేకపోతే నేను చాలా డీసెంట్. బాయ్స్ని చూడగానే మీ ఫస్ట్ రియాక్షనా? అది క్వశ్చన్ రా. బాగుంటే క్యూట్ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం, బాగాలేకపోతే వీడేంద్ర బాయ్ ఇట్లున్నాడు అనుకుంటాం. ఎప్పుడన్నా అబ్బాయిలను చూసినప్పుడు చింపాంజీ అట్లేమో తిట్టుకున్నారా? తిట్టుకోవడమా మెయిన్. నేను బయటికి వెళ్తే అందరినీ అంటే లైక్ తిట్టుకోకండి, అది ఎవరైనా చేసే పని, కానీ చెప్పరు. నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అబ్బాయి బాగుంటే బాగున్నాడు క్యూట్గా సెట్ చేసుకుందాం, స్కేల్ పెన్సిల్ మర్చిపోయినా అని చెప్పుకుంటా మాట్లాడతా. బాగాలేకపోతే వీడేంద్ర ఏంది ఏమంటారు జూ పార్క్ నుంచి పాడిపోయి వచ్చిన గుడ్డెలుగులా ఉన్నాడు. ఎంత పెద్ద మాట. మళ్ళీ అబ్బాయిలు పత్తిలా వాళ్ళు ఏం చేయరా కామెంట్స్? అబ్బాయిలు కదా ఏం చేసి నడుస్తుంది అనుకుంటారు. డ్రింక్ చేస్తారా? ఫేవరెట్ బ్రాండ్? వావ్ మంచి క్వశ్చన్. ఎవరో డ్రింక్ చేస్తారా? ఫేవరెట్ బ్రాండ్? మా అయ్య విషయం అనుకో తోలేస్తాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వద్దన్నా? ఫస్ట్ అడిగిన నేను లీక్ చేయండి చెయ్య అన్నది. ఓకే ఓకే అట్లా లీక్ చేయమండి. ఫస్ట్ ఈ కామెంట్ చేసిన అబ్బాయి పిన్ చేయండి నాకు చెప్తా. ఎందుకు కలిసి సిట్టింగ్ చేస్తారా? నేను తాగాను, కాకపోతే ఒకసారి వైన్ ట్రై చేసిన చేదుగా ఉంది, ఒకసారి బియర్ సిప్ చేసిన అది చేదుగా ఉంది. తీయగున్న మంది ఏదైనా ఉంటే చెప్పండి తాగుతా. కళ్ళు ట్రై చేసిన, మా ఇంటికాడ ఉన్న కళ్ళు ట్రై చేసిన, ఫైన్ అనిపించింది. ఇప్పుడు అన్నిటికంటే కళ్ళు బాగుంది అంటారు. కళ్ళు ఫైన్ బాగుంది. అన్ని బ్రాండ్ల కన్నా కళ్ళు ఏమిన్నా అంతే. అరే బాగున్నాయి కదా క్వశ్చన్స్, మీ కామెంట్స్ బాగున్నాయి కానీ వాడుకోవడానికి బాగున్నాయి. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ హూ ఇస్ గ్రేట్? ఎవరు గ్రేట్? అబ్బాయిలు గొప్పనా అమ్మాయిలు గొప్పనా? అటు చెప్తే ఇటు, ఇటు చెప్తే అటు. అదే ఆలోచిస్తున్నా, కానీ ఒకటే చెప్పాలి, ఎవరు కాదు. అమ్మ తెలివిగా తప్పించుకోవద్దు. ఆబ్వియస్లీ బాయ్స్ ఇస్ గ్రేట్, ఎందుకంటే లైక్ కామెంట్లు కదా కొంతమంది పేషెన్స్ తో ఉంటారు. సో ఆబ్వియస్లీ బాయ్స్ ఇస్ గ్రేట్ అన్నమాట. కొంతమంది ఉండరు, మళ్ళా దొంగ వాడుకోని ఉంటారు. మగజాతిని బతకనిస్తారా మీ అమ్మాయిలు? ఆడవాళ్ళు. ఇది హైలైట్ కామెంట్, నేను చూసిన అన్ని కామెంట్ల కంటే మీ ఒక రీల్ చెప్పిరు. మగజాతిని బతకనిస్తారా మీ ఆడవాళ్ళు? ఏదో మీరు సంథింగ్ బతిమాలలో మెసేజ్ చేసినప్పుడు కాల్ చేసి కూడా చెప్పాలని చెప్పేసి. నువ్వు చెప్పాలి, మళ్ళా మేము బిజీ ఉంటే చెప్పాలి. మెసేజ్ చేసినా చూసుకో అని చెప్పాలి. మగజాతిని బతకనిస్తారా మీ ఆడవాళ్ళు? మగజాతిని బతకనిస్తారా మీ ఆడవాళ్ళని పెట్టిరు పాపం. మహాన్ భావుడివి నువ్వైతే. బతకనిస్తాం, మీరు ఎప్పుడైతే మమ్మల్ని అర్థం చేసుకుంటారో అప్పుడు బతకనిస్తాం. మొత్తం మీద అబ్బాయిలు అర్థం చేసుకుంటలేదని మళ్ళీ చెప్పేసి. ఆబ్వియస్లీ చేసుకోరు వాళ్ళు, ఎన్ని యుగాలు దాటినా వాళ్ళు చేసుకోరు. అర్థం చేసుకునే అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఇంకా కొంతమంది. మీ లవర్ నేమ్ బ్రాకెట్ ఎవరు వస్తే వాళ్ళ పేరు చేస్తాడు. ఉందా లేదా మీరు చెప్పాలా? ఆమె చెప్తలేదు. అయ్యో ఉంటే చెప్పడానికి సిగ్గేముంది అందులో. ఓకే. మనీ కోసం ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు? గర్ల్సా? మీరు వీళ్ళకి ఒక అతను కామెంట్ చేసిండు, మనీ కోసం ఎక్కడికైనా వెళ్తారు ఏమైనా చేస్తారు. ఏమో అలాంటి ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అందరు అమ్మాయిలని జడ్జ్ చేయొద్దు కదా అట్లా. సో కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా చూసి మాట్లాడు. నువ్వు అలాంటి అమ్మాయిని నువ్వు ఫేస్ చేసినావు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు ఎక్కడికైనా వెళ్తారు ఏమైనా చేస్తారని. కానీ మంచిగా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. సో బయటి ప్రపంచానికి వెళ్ళి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి అమ్మాయిల గురించి. దాని అనమాట ఇదనమాట ఇలాంటి ఇంటర్వ్యూ. ఎట్లా అనిపించింది నీకు? ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ చదివినావు కదా,
ఇందులో నీకు బాగా నచ్చిన క్వశ్చన్ ఏది? నా తరపు నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే లాస్ట్ క్వశ్చన్ లైక్ అమ్మాయిలు ఎక్కడికైనా వెళ్తారు మనీ కోసం అని చెప్పేసి. సో అందరు అట్లా ఉండొచ్చేమో కొంతమంది, కానీ అందరు అట్లా అది ఎట్లా అంటే కష్టం చేసుకొని చాతగా నోళ్ళు అట్లా చేయొచ్చు, బట్ కష్టపడి పని చేస్తున్నా సో అట్లా కష్టపడి పనిచేస్తున్న అమ్మాయిల పేరు కూడా ఇట్లా పోతుంది వాళ్ళ వల్ల. సో ఒకడు నెగిటివ్ పెడితే అది నిజమా కదా తెలుసుకోకుండా ఇంకొకటి దాని లైక్. అబ్బాయిలకి బుర్ర మాకన్నా బుర్ర ఎక్కువ ఉంటుంది కదా. సో మీరే అంటే లైక్ మీరే అమ్మాయిలతోని మాట్లాడి అర్థం చేసుకోండి. మీరే, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీగా అర్థమైపోతుంది ఒక అబ్బాయికి. ఒక అమ్మాయి మనీ చూసి వస్తుందా, లేకపోతే నువ్వు అంటే నిజంగా ఇష్టపడి వస్తుందా, అర్థమైపోతుంది. పుష్ప 2 వస్తుంది కదా. ఓకే. అందులో మీకు నచ్చిన సాంగ్ ఏది? పుష్ప 2లోనా? అదేదో కస్కస్ అదొక సాంగ్ ఒకటే విన్నా నేను. అందులో మీకు నచ్చిన లిరిక్ లైన్ ఏదైనా ఉందా? దెబ్బలు పడితే రాజా, అదొక్కటి కొంచెం రొమాంటిక్ వచ్చింది వాయిస్. అట్లా నాకు రొమాంటిక్ ఇష్టం కాబట్టి అది నచ్చింది. అరే అట్లా అన్నకు మళ్ళీ ఏదో వేసుకుంటారు కామెంట్లో నన్ను. ఓకే సరే, ఇష్టం కాబట్టి అంటే అట్లా అనద్దన్నా అని డాష్ పెట్టినాడు. అచ్చా ఓకే ఫైన్. అమ్మో ఓకే, అది లిరిక్స్ ఉన్నాయి కదా, అందులో చాలా లిరిక్స్ ఉన్నాయి కదా. ఓకే, అందులో నీకు ఏదైనా లిరిక్ అంటే అది ఆ సాంగ్లో నచ్చిందా? దెబ్బలు పడతాయి కాకుండా ఇంకేమైనా ఉందా? దెబ్బలు పడతాయి కూడా నచ్చిందా? ఫస్ట్ థింగ్ నేను అదొక్కటి అదేదో రీల్స్లలో వస్తుంటే కూడా చూసిన, మొత్తం సాంగ్ అయితే తినలేదు. సో మీరు ఏదైనా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి కానీ మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళకి కానీ మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఇష్టమైననే కాకుండా నాతో ఉన్న వాళ్ళైనా సరే, నాతో మాట్లాడే వాళ్ళైనా సరే నేనైనా కాదు ఏ అమ్మాయితోనైనా మాట్లాడేవైనా సరే కానీ లైక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మాయి అలిగినా కానీ కోపంలో ఉన్నా కానీ ఏ సిచ్యువేషన్లో అయినా సరే కూల్గా డీల్ చేయండి. కానీ మీకున్న స్ట్రెస్, మీకున్న కోపం అంతా తిడితే పడుతుంది అన్న థాట్లో మా మీద వదిలేయకండి. అండ్ కొంతమంది ఎట్లా అంటే తిట్టిన తర్వాత మళ్ళీ వచ్చి బుజ్జగిస్తారు చూడు, అస్సలు 0% అసలు అది వేస్ట్. మీరు ఎంత తిట్టిన తర్వాత వచ్చి బుజ్జగిస్తున్నా మాకు అది అవసరం లేదు. మీ అన్న వర్డ్స్ కొన్ని మాకు ఇక్కడ తగులుతాయి. మేము ముఖం మీద చెప్తాం మేము ఓకే ఫైన్ వదిలేసి లైట్ తీసుకున్నా అని చెప్పి, దాని తర్వాత మేము తలుచుకొని ఎంత బాధపడతామో. సో ఒక అమ్మాయిలుగా అది మాకు తెలుసు. సో అనే ముందు కొంచెం ఆలోచించి అనండి అమ్మాయిలని. అని మీరు బాధపడి తర్వాత వాళ్ళని బాధ పెట్టకండి. సో నేను ఇదే చెప్తాను. ఓకే డన్. సో చూసారు కదా, ఐ థింక్ మీకు ఇంటర్వ్యూలో మొత్తం లవర్స్ టాపికే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను చేసేవన్నీ అవే కాబట్టి తన రీల్స్ని బట్టి అడగాల్సి వచ్చింది. సో ఇదనమాట. అందులో తను మాట్లాడిందంటే ఏదైనా ఇట్లా కాదు అట్లా ఉంటారు, అట్లా కాదు ఇట్లుంటారు అబ్బాయిలు లేదా అమ్మాయిలు అనుకున్నట్టు ఇక్కడ కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే తిని ఎందుకు ఎప్పుడు వీళ్ళ గురించే చెప్తుంది, అంత ఎక్స్పీరియన్సా అని ఏం థాట్ పెట్టుకోకండి. నేనున్న నా సరౌండింగ్స్లో ఉన్న థింగ్స్ ఒక్కటి మాత్రమే. ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకోలేనివి కూడా అమ్మాయిలు చెప్పుకోలేనివి ఉంటాయి. ఒక అబ్బాయికి ఒక లవర్ ఇట్లుంటే ఇష్టం, ఒక అమ్మాయికి ఫీలింగ్ ఇట్లుంటే ఇష్టం, ఇట్లా చేస్తే ఇష్టం అనే అమ్మాయిలకు కూడా చెప్పుకోలేము కొన్ని. సో వాళ్ళ గురించి నేను బయట పెడుతున్నా. సో అమ్మాయికి ఇట్లుంటే ఇష్టం, ఇట్లుండకపోతే ఇష్టం లేదు. సో ఇది నేను కొంచెం బయట పెట్టడానికి ట్రై చేస్తున్నా. కానీ దాన్ని మాత్రం రాంగ్గా తీసుకోకండి. నేనేం రాంగ్ కంటెంట్ ఏం చేస్తలేను నేను. సో అదనమాట మ్యాటర్, అదంతా మ్యాటర్. అదే మ్యాటర్ అదే మ్యాటర్ ఎటు తిరిగినా కూడా. సో మరొక ఇంట్రోతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.